ఇంతకుముందు వీడియో చూసి మీకే అర్థమై ఉంటుంది. ఈ ఇల్లు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడే నరసింహస్వామి కళ్యాణం చేస్తున్నాం కాబట్టి ఇక్కడైతే ఆకు పందిరి వేసాము. ఇంకా ఇది వచ్చేసి అన్నయ్య వాళ్ళ ఇల్లు. ఇక్కడేమో క్లాత్తో పందిరి వేసాము. నరసింహస్వామి కళ్యాణం 2 రోజుల పండుగ కాబట్టి ఇంకా కళ్యాణం చేసే వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా అందుకే వాళ్ళ కోసం వాటర్తో ఇలా సాకబెట్టేసి ఆహ్వానిస్తున్నాం. అయితే నరసింహస్వామి కళ్యాణం చేసే ముందు రోజు ఫస్ట్ పుట్ట బంగారు కోసం అయితే వెళ్తారు. పుట్ట బంగారు అంటే ఇప్పుడు చిన్న జంగల్ లాంటి ప్లేస్లలో పుట్ట ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి పుట్ట దగ్గర పూజ చేసి ఇలా గంపల్ని పూజ సామాగ్రి అంతా తీసుకెళ్ళి పుట్ట దగ్గర పూజ చేసి ఈ గంపని అక్కడ కప్పేసి వస్తారు. నెక్స్ట్ వచ్చేసి దేవుళ్ళని గంగ స్నానం చేపిస్తారు. దానికోసమని ఫస్ట్ ఇలా మైలిపోలు రాసి ఒక గంపలో దేవుని ఫొటోస్ అన్ని తీసుకొచ్చి ఇలా పెడతారు. అయితే నాకు ఇక్కడ కరెక్ట్ ప్రాసెస్ తెలియదు కాబట్టి కళ్యాణం చేసే వాళ్ళైతే అడిగాను. గంగ స్నానానికి వెళ్తున్నాం అని చెప్పాలి. ఇంతకుముందేమో పుట్టకాడికి వెళ్ళినాము, పుట్ట బంగారు తీసుకొస్తున్నాం అని చెప్పాలి. ఇలా అంతా ప్రిపేర్ చేసుకొని పసుపు బండాన్ని అయితే అందరికి నుదట పెడతారు. మేమైతే గంగ స్నానం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ పక్కన చిన్న చెరువు కూడా ఉంటుంది. అయితే కళ్యాణం చేయించే వాళ్ళు పాలతో పసుపు బండారుతో దేవుళ్ళైతే శుభ్రంగా గంగ స్నానం అయితే చేయించేశారు. గంగ స్నానం చేయించిన తర్వాత దేవుళ్ళని కూర్చోబెట్టేసి మళ్ళీ ఇక్కడ పూజలు చేసి గుమ్మడికాయలు కొట్టేసి వడిబియ్యం కూడా పోసి గంగ హారతి అయితే ఇస్తారు. తెలిసి తెలియక ఏమైనా తప్పుగా మాట్లాడుకుంటే క్షమించండి. ఇది మా కల్చర్, మా సంప్రదాయం. తర్వాత ఏం చేస్తాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి.